ఎపిసోడ్ 1 స్టార్ట్ అవ్వగానే అక్టోబర్ 25, 2001 తిరునాళ్ళ సీన్‌ని చూపిస్తారు. ఆ తిరునాళ్ళలో వాళ్ళ నాన్న డాన్స్ చేస్తుంటే ఒక చిన్న పిల్లవాడు అది చూసి సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటాడు. ఆ చిన్న పిల్లవాడి పక్కనే ఇంకొక చిన్న పాప ఉంటుంది. ఆ పాప ఆ చిన్న పిల్లవాడిని చూసి హాయ్ అని చెయ్యి ఊపుతుంది. కానీ ఆ చిన్న పిల్లవాడు అదేదీ పట్టించుకోడు. తర్వాత ఆ చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తాడు. ఆ తిరునాళ్ళలో ఏదైనా కొనుక్కుందామని. అలా వెళ్తున్న అతనికి అక్కడ ఒక గొరిల్లా మాస్క్ కనిపిస్తుంది. ఆ గొరిల్లా మాస్క్ ఆ పిల్లవాడికి చాలా బాగా నచ్చుతుంది. అయితే ఆ గొరిల్లా మాస్క్ గెలుచుకోవాలంటే రింగ్ వేసి దాన్ని గెలుచుకోవాలి. పిల్లవాడు తన దగ్గరున్న డబ్బులన్నిటి పెట్టి రింగులు కొని వేస్తాడు కానీ గొరిల్లా మాస్క్ దక్కించుకోలేకపోతాడు. అప్పుడే అక్కడికి ఆ చిన్న పాప వచ్చి రింగ్ వేసి గొరిల్లా మాస్క్ ని గెలుచుకుంటుంది. తర్వాత ఆ చిన్న పిల్లాడికి ఆ గొరిల్లా మాస్క్ ని ఇస్తుంది. అయితే ఆ పిల్లాడు ఆ మాస్క్ ని తీసుకోకుండా ఆ పిల్లను విదిలించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కాసేపటి తర్వాత ఆ చిన్న పిల్లవాడు ఆ చిన్న అమ్మాయిని కొంచెం దూరం నుండి గమనిస్తూ ఉంటాడు. అప్పుడే ఎవరో ఆ చిన్న అమ్మాయి దగ్గరికి వచ్చి పీచు మిఠాయి చూపించి ఆ అమ్మాయిని తనతో పాటుగా తీసుకువెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తున్న ఆ చిన్న పిల్లాడికి విచిత్రంగా అనిపిస్తుంది. భయం కూడా వేస్తుంది. కానీ అప్పటికి అతనేమీ చెప్పకుండా అలా ఉండిపోతాడు. తర్వాత మనకి నవంబర్ 7, 2001 సీన్ చూపిస్తారు. అందులో ఒక చేపలు పట్టే అతను చెరువులో వెళుతూ ఉంటాడు. దగ్గరలో అతనికి ఒక శవం కనిపిస్తుంది. ఆ శవం దగ్గరికి వెళ్లి చూస్తే అదొక చిన్న పిల్లదే. అదే ఇంతకు ముందు తిరునాళ్ళలో ఒక చిన్న పిల్లకి పీచు మిఠాయి చూపించి ఒకళ్ళు తీసుకువెళ్లారు కదా, ఆ చిన్న పాపదే ఈ శవం. అంటే ఆ అమ్మాయికి పీచు మిఠాయి ఆశ పెట్టి చూపించి తీసుకువెళ్ళిన వాడొక హంతకుడు అన్నమాట. కట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత సీన్ చూపిస్తారు. అక్కడ కొంతమంది క్యాండిల్ మార్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చనిపోయిన చిన్న పాప హంతకుడిని ఇంతవరకు పట్టుకోలేదు. దాంతో పాటుగా ప్రభుత్వం ఈ మధ్య రీసెంట్‌గా ఒక కొత్త బిల్లు తీసుకొచ్చింది. అదేంటంటే 15 సంవత్సరాలుగా అన్సాల్వ్డ్‌గా ఉన్న కేసులన్నిటిని ప్రస్తుతానికి క్లోజ్ చేసేయాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. దానికి వ్యతిరేకంగా ఆ చిన్న పాప వాళ్ళ తల్లి సంజనా తివారీ ధర్నా చేస్తూ ఉంటుంది. అలా చేస్తేనైనా తన కూతురు అదితికి న్యాయం జరుగుతుందేమోనని ఆమె ఆశ. కట్ చేస్తే మనకి అప్పుడే పోలీస్ స్టేషన్‌కి వస్తున్న డీఎస్పీ వామికా రావత్‌ని చూపిస్తారు. వామికా రావత్ పోలీస్ స్టేషన్ బయటే సంజనా తివారీ ధర్నా చేస్తుంది. తర్వాత వామిక తన జూనియర్ బలవంత్ సింగ్‌తో 15 సంవత్సరాలుగా అన్సాల్వ్డ్‌గా ఉన్న కేసెస్ ఫైల్స్ అన్ని తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడే వామికకి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వామిక వాళ్ళమ్మ వామిక కోసం ఒక సంబంధం చూసిందని. అయితే వామికకి ఆ సంబంధం ఇష్టం లేదు. ఎందుకంటే వామిక 15 సంవత్సరాల క్రితం ఎవరినో ప్రేమించింది. అతని కోసమే ఇంకా వెయిట్ చేస్తుంది. ఇంకోవైపు ఆ ఫైల్స్ అన్నిటిని యుగారియన్ అనే కొత్త ఇన్స్‌పెక్టర్ తీసుకొని వస్తాడు. యుగారియన్ గురించి చెప్పాలంటే అతను చాలా ఇంటెలిజెంట్, చాలా షార్ప్. ఒక రకంగా చెప్పుకోవాలంటే డిటెక్టివ్ లాగా అన్నమాట. తర్వాత వామికతో మాట్లాడుతూ మనం అసలు ఎలాంటి పోలీసులమో నాకు అర్థం కావట్లేదు. ఒక తల్లి న్యాయం కోసం 15 సంవత్సరాల నుంచి పోరాడుతుంది. మనం ఇంకా ఆ కేసుని సాల్వ్ చేయలేకపోయాం అని చెప్పి ఏదో ఆలోచించుకుంటూ బయటికి వస్తాడు. ఇప్పుడు మళ్ళీ సీన్ 2001లోకి వెళుతుంది. స్టోరీ కొంచెం పాస్ట్ లోకి, ఫ్యూచర్ లోకి నడుస్తూ ఉంటుంది. అందువల్ల కొంచెం కన్‌ఫ్యూజన్ గా ఉంటుంది. అర్థం చేసుకోండి. 2001లో ఆ చిన్నపిల్లవాడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అక్కడున్న కానిస్టేబుల్‌తో అతిథి చచ్చిపోయింది కదా, తనని తీసుకువెళ్ళింది మగతను కాదు, ఒక ఆడామె, నేను చూశానని చెప్తాడు. అయితే అక్కడున్న కానిస్టేబుల్ చిన్నపిల్లాడని చెప్పి అతని మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి పంపించేస్తాడు. అలా అక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఆ చిన్న పిల్లవాడు అనుకోకుండా ఇన్స్‌పెక్టర్ శౌర్యకి గుద్దుకుంటాడు. దాంతో అతని చేతిలో ఉన్న ఒక చీటీ లాంటిది కింద పడిపోతుంది. ఆ స్లిప్‌లో అదితిని కిడ్నాప్ చేసింది మొగతను కాదు, ఆడామె అని చెప్పి రాసుంటుంది. శౌర్య ఆ స్లిప్‌ని చదవబోతాడు. అంతలోనే కానిస్టేబుల్ మిమ్మల్ని ఎస్పీ సార్ పిలుస్తున్నాడని చెప్పడంతో శౌర్య వెళ్లి ఎస్పీ సార్‌తో రీసెంట్‌గా జరిగిన ఒక కిడ్నాప్ కేసు గురించి మాట్లాడతాడు. అది అదితి కిడ్నాప్ కేసే. కిడ్నాపర్ రీసెంట్‌గా ఒక ఫోన్ నుంచి ఫోన్ చేసి 5,00,000 డిమాండ్ చేశాడు. దాంతో అందరూ కిడ్నాపర్ రాఘవ అని అనుకుంటారు. కానీ శౌర్య మాత్రం నాకెందుకో కిడ్నాపర్ రాఘవ అనిపించట్లేదు. ఎందుకంటే రాఘవ ఒక మంచి కుటుంబానికి చెందిన వ్యక్తి. అలాగే మెడిసిన్ చదువుకుంటున్నాడు. ఇప్పుడు అతను భయపడి ఎక్కడికో వెళ్లిపోయి ఉంటాడని అంటాడు. అయితే ఎస్పీ అదేదీ పట్టించుకోకుండా రాఘవ అనే అదితిని కిడ్నాప్ చేశాడు. వీలైనంత తొందరగా రాఘవాన్ని పట్టుకోమని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి అతిథి శవం దొరికిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే ఎస్పీ ఇది కిడ్నాప్ కేసు కాదు, మర్డర్ కేసు, వీలైనంత తొందరగా రాఘవాన్ని పట్టుకోమని చెప్తాడు. అదితి శవాన్ని చూసి సంజనా తివారీ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. శౌర్య అయితే అదితి శవాన్ని చూడకుండా తన ఆఫీసులోకి వెళ్లి కుర్చీలు బల్లలు విరగొట్టి తన కోపాన్ని తీర్చుకుంటాడు. అప్పుడే అక్కడికి వామికా రావత్ వస్తుంది. వామికా రావత్ శౌర్య జూనియర్. వామిక శౌర్యతో నాకిక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయింది, నేను వెళ్ళిపోతున్నానని చెప్తుంది. శౌర్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వామికను చూసిన మనకు అర్థమయ్యేది ఏంటంటే వామిక శౌర్యాన్ని ఇష్టపడుతుందని. అప్పుడు డాక్టర్ ఎస్పీకి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపిస్తూ ముందుగా ఆ అమ్మాయిని గొంతు పీసికి చంపేశారు, తర్వాత నీళ్లలో పడవేశారు. ఈ మర్డర్ దాదాపుగా అక్టోబర్ 28 ఆ ప్రాంతంలో జరుగుంటుందని చెప్తుంది.
ఎస్పీ కోపంగా శౌర్య దగ్గరికి వెళ్లి రాఘవ్ నోటియార్ని ఇంకా ఎందుకు పట్టుకోలేదు అని అరుస్తాడు. దానికి శౌర్య కూడా కోపంగా బదులిస్తూ, నాకు రాఘవ హంతకుడని అనిపించట్లేదు. ఎందుకంటే ఎవరైనా గానీ కిడ్నాప్ చేసినప్పుడు తన మొబైల్ నుంచి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసి తనంట తానుగా కేసులో ఇరుక్కోవాలనుకోడు. అది కాకుండా నేను రాఘవ లాస్ట్ కాల్ ఎవరికి చేశాడో అది కూడా చెక్ చేశాను. అలాగే కిడ్నాప్ జరిగిన రోజు రాఘవ తన అకౌంట్ నుంచి 5 లక్షలు విత్డ్రా చేశాడు. అలాగే ఆ రోజు ఎవరో ట్రక్ డ్రైవర్ మౌంటీకి ఫోన్ చేశాడని చెప్తాడు. అందువల్ల ముందుగా మనం మౌంటీని పట్టుకోవాలని శౌర్య చెప్తాడు. అయితే ఎస్పీ శౌర్య మాటలను పట్టించుకోకుండా ముందు నేను చెప్పినట్టు చెయ్యి, రాఘవ నీ కేసులో ఇరికిచ్చావంటే ప్రస్తుతానికి గొడవ సద్దుమణుగుతుందని చెప్తాడు. తర్వాత శౌర్య అక్కడి నుండి బయటికి వచ్చి ఆ చిన్నపిల్లవాడిచ్చిన స్లిప్ ని చదువుతాడు. ఆ స్లిప్ లో అదితిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది ఒక లేడీ అని రాసి ఉంటుంది. తర్వాత శౌర్య మౌంటీ దగ్గరికి వెళ్లి వాడిని పిచ్చి కుమ్ముడు కుమ్మి రాఘవతో నీకు ఎప్పటి నుంచి పరిచయం ఉందని అడుగుతాడు. దానికి మౌంటీ రాఘవతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా డీల్ రాఘవ గర్ల్ ఫ్రెండ్ తో. అది ఒక డ్రగ్ అడిక్ట్. ఇంతవరకు దాని పేరు కూడా నాకు తెలియదు. నేను రాఘవాన్ని ఒక్కసారే కలిశాను. అది కూడా తన గర్ల్ ఫ్రెండ్ అకౌంట్ సెటిల్ చేయడానికి. అది పంచకులి స్పిన్నింగ్ మిల్. ఇప్పుడు సిరీస్ మళ్ళీ ప్రజెంట్ లోకి వస్తుంది. యుగ్ అదితి కేసు ఫైల్ ని చూస్తుంటాడు. సిరీస్ మళ్ళీ పాస్ట్ లోకి వెళ్తుంది. శౌర్య ఆ టెక్స్టైల్ మిల్ దగ్గరికి వెళతాడు. ఆ టెక్స్టైల్ మిల్లును చూస్తే చాలా సంవత్సరాలుగా అది మూతబడినట్టుగా అనిపిస్తుంది. లోపలికి వెళ్లిన శౌర్యకి అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ లేడీస్ ధరించే చెప్పులు అతనికి కనిపిస్తాయి. అదితిని ఇక్కడే చంపేశారేమోనని శౌర్య అనుకుంటాడు. అప్పుడే శౌర్యకి అక్కడ రాఘవ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఇంకోవైపు 11 గంటలు 11 నిమిషాలు అవుతుంది. అప్పుడే పోలీస్ స్టేషన్ లో కరెంటు పోతుంది. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న వాకీ టాకీ దాని అంతటా అదే ఆన్ అవుతుంది. వాకీ టాకీలో శౌర్య పేరు పడుతుంది. యుగ్ వాకీ టాకీ రిసీవ్ చేసుకుని హలో అంటాడు. శౌర్య మాట్లాడుతూ అదితి కేసులో సస్పెక్ట్ అయిన రాఘవ్ దొరికాడు అంటాడు. ఆ మాట వినగానే యుగ్ షాక్ అవుతాడు. అసలు ఈయన ఎలాంటి ఇన్స్పెక్టర్, ఇన్ని సంవత్సరాలైనా గానీ ఈ కేసు వెనకాలే పడుతున్నాడని. మళ్ళీ శౌర్య చెప్పడం మొదలు పెడతాడు. రాఘవ్ డెడ్ బాడీని అబ్జర్వ్ చేస్తే తెలిసే విషయం ఏంటంటే ఇతనికి ఎవరో డ్రగ్స్ ఓవర్ డోస్ ఇచ్చి చంపేశారు. ఎందుకంటే చూసే వాళ్ళకి ఆత్మహత్యలాగా అనిపించాలని. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అదితిని చంపింది రాఘవ కాదు, హంతకుడు వేరే ఎవరో ఉన్నారని. వాళ్లే ఇప్పుడు రాఘవను కూడా చంపేశారని చెప్తాడు. అప్పుడే యుగ్ ఇంతకీ ఫ్యాక్టరీ పేరేంటని అడుగుతాడు. శౌర్య దానికి నువ్వు ఇంతకు ముందే చెప్పావు కదా నాకు ఫ్యాక్టరీ పేరు, అలాగే ఈ ఫ్యాక్టరీ దగ్గరికి రావద్దని కూడా చెప్పావు, కానీ ఎందుకో చెప్పలేదని అంటాడు. ఆ మాటలు యుగ్కి అర్థం కావు. ఎందుకంటే యుగ్ ఆ రోజే మొదటిసారిగా శౌర్యతో మాట్లాడుతున్నాడు. నేనెందుకు శౌర్యతో అలా అంటానని చెప్పి యుగ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శౌర్య మీద ఎవరో అటాక్ చేస్తారు. దాంతో కాల్ కట్ అయిపోతుంది. యుగ్ మళ్ళీ తిరిగి పదే పదే శౌర్యాన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ కాంటాక్ట్ అవ్వదు. అప్పుడే సడన్ గా కరెంట్ వస్తుంది. కానిస్టేబుల్ అక్కడికి వచ్చి సార్ చెడిపోయిన వాకీ టాకీలో ఎవరితో మాట్లాడుతున్నారని చెప్పి యుగ్ని అంటాడు. ఆ మాట వినగానే యుగ్ షాక్ అవుతాడు. ఎందుకంటే నిజంగానే వాకీ టాకీ చెడిపోయి చాలా రోజులవుతుంది. యుగ్ అక్కడ నుండి బయటకు వస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. తాను పొరపాటు పడలేదు, ఖచ్చితంగా వాకీ టాకీలో మాట్లాడానని. తర్వాత యుగ్ అక్కడ నుంచి శౌర్య చెప్పిన టెక్స్టైల్ మిల్ అడ్రస్ కు వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే అక్కడ ఒక శవం ఉంటుంది. అది చాలా దారుణమైన స్థితిలో ఉంటుంది. ఆ శవాన్ని చూసి యుగ్ దడుచుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 2 స్టార్ట్ అవగానే రాఘవ్ నోటియార్ ని ఆ టెక్స్టైల్ మిల్లు చూపిస్తారు. అతిథికి సంబంధించిన వస్తువులు అక్కడ కనిపించడంతో అతను వాటిని చూస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ఎవరో వెనక నుంచి అతన్ని అటాక్ చేస్తారు. దాంతో అతను స్పృహ తప్పి అక్కడే పడిపోతాడు. ఆ చూపించిన కాళ్ళను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అతిథిని చంపిన లేడీయే రాఘవ్ని అటాక్ చేసిందని. ప్రజెంట్ లో యుగ్ వామికాకు ఫోన్ చేసి తాను చూసిన అస్థిపంజరం గురించి చెప్పి ఫోర్సనిక్ వాళ్ళని అక్కడికి పిలిపించమంటాడు. ఫోర్సనిక్ వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత అదొక మేల్ అస్థిపంజరం అని చెప్తారు. తర్వాత వామిక యుగ్ దగ్గరికి వచ్చి ఈ ఫ్యాక్టరీ సిటీకి ఎంత దూరంలో ఉంది, ఈ ఫ్యాక్టరీకి నువ్వెలా వచ్చావు, దీని గురించి నీకెలా తెలిసిందని అడుగుతుంది. యుగ్ నిజంగానే పాడైపోయిన వాకీ టాకీలో మాట్లాడే విషయం గురించి చెప్దాం అనుకుంటాడు. అయితే వామిక నమ్మదేమోనని చెప్పి అదితి రిపోర్ట్ లో ఏదో కెమికల్ గురించి రాసింది, ఆ కెమికల్ ఈ ఫ్యాక్టరీలో దొరుకుతుందేమోనని ఇక్కడికి వచ్చాను. అలాగే ఈ అస్థిపంజరం DNA తో రాఘవ్ నోటియార్ DNA ని మ్యాచ్ చేసి చూడండి, కేసులో ఏదైనా లీడ్ దొరుకుతుందేమో అంటాడు. కట్ చేస్తే ఇంటికి వచ్చి యుగ్ తన పిల్లితో ఆడుకుంటూ ఉంటాడు. టైం 11 గంటల 11 నిమిషాలు అవుతుంది. కరెంట్ పోతుంది. ఇప్పుడు మళ్ళీ వాకీ టాకీ ఆన్ అవుతుంది. 2001లో శౌర్య యుగ్ తో మాట్లాడుతూ ఉంటాడు. శౌర్యాన్ని ఎవరో వెనక నుంచి అటాక్ చేయడం వల్ల అతను తీవ్రంగా గాయపడతాడు. శౌర్య యుగ్ తో మాట్లాడుతూ ఇదే ఆఖరిసారి మనం మాట్లాడుకునేది, తిరిగి మళ్ళీ మనం మాట్లాడుకునేది 1990లోనే. అప్పుడు నువ్వే నాకు గుర్తు చేయాల్సి ఉంటుంది, మన ఇద్దరికి పరిచయం ఉందని, మన ఇద్దరం కలిసే గతాన్ని మార్చగలుగుతాం. ఆ మాటలు చెప్పి శౌర్య చనిపోతాడు. యుగ్కి శౌర్య ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అలా 11 గంటలు దాటి 1 నిమిషం అవుతుంది. వాకీ టాకీ దాని అంతటికి అదే ఆఫ్ అయిపోతుంది. అంటే యుగ్ గతంలో 1 నిమిషం మాత్రమే మాట్లాడగలుగుతాడు అనమాట. తర్వాత రోజు యుగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి శౌర్య గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్ వామికతో మాట్లాడుతూ ఆ అస్థిపంజరం పైన వెనక నుంచి ఎవరో అటాక్ చేసి
మత్తు మందిచ్చి స్పృహ తప్పేలా చేశారు. దీన్ని హాస్పిటల్స్‌లో వాడతారు. తర్వాత బాడీకి హెరాయిన్ ఓవర్ డోస్ ఇచ్చి ప్రాణం పోయేలా మర్డర్ చేశారు. అయితే ఇంత చేసినా ఎక్కడా మనకి కనీసం ఎక్కడ హంతకుడి వేలిముద్రలు కూడా దొరకలేదని చెప్తుంది. తర్వాత డీఎన్ఏ రిపోర్ట్ వస్తుంది. డీఎన్ఏ రిపోర్ట్ తీసుకొని కోపంగా వామిక డైరెక్ట్‌గా యుగ్ దగ్గరికి వెళ్లి, "ఈ అస్థి పంజరం ఖచ్చితంగా రాఘవదేనని నువ్వెలా చెప్పగలిగావని" యుగ్‌ని నిలదీస్తుంది. ఎందుకంటే అతిథిని కిడ్నాప్ చేసింది మొగతను కాదు, ఒక ఆడ మనిషి. ఇక్కడే మనకొక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ రోజు అదితిని కిడ్నాప్ చేసేటప్పుడు చూసిన చిన్న పిల్లవాడే యుగ్. ఈ రోజు కూడా ఆ కిడ్నాపర్‌ని పట్టుకోవటానికి యుగ్ తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తర్వాత మనకి డీజీపీని చూపిస్తారు. డీజీపీకి అతని జూనియర్ అదితి కేస్ రిపోర్ట్ అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తాడు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివి డీజీపీ సంతోషంగా ముఖం పెట్టి, అంటే రాఘవ అనే అదితిని చంపేసి తర్వాత గిల్ట్ ఫీల్ అయ్యి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడనమాట అంటాడు. కానీ అతని జూనియర్ మాత్రం నాకెందుకో శౌర్య చెప్పిందే నిజం అనిపిస్తుంది అంటాడు. అయితే డీజీపీ అతని మాటలు పట్టించుకోకుండా, "నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. నేను చెప్పిందే మీడియా ముందు చెబుతాం. దాంతో కేసు క్లోజ్ అయిపోతుంది" అంటాడు. డీజీపీ అతిథి కేసు ఫైల్‌ని తీసుకువెళ్లి సంజనాకు చూపిస్తూ అతిథి కేసు సాల్వ్ అయిపోయిందని, అదితిని చంపింది రాఘవేనని చెప్తాడు. సంజన తనను తను కంట్రోల్ చేసుకోలేక ఎమోషనల్ అయి బాగా ఏడుస్తుంది. అప్పుడు యుగ్ టీవీలో ఈ న్యూస్ చూసి పరిగెత్తుకుంటూ మీడియా దగ్గరికి వెళ్లి, అతిథిని చంపింది రాఘవ కాదు, అతిథిని చంపింది ఒక లేడీ. అప్పుడు ఆమెకి 20 సంవత్సరాలుంటాయి. ఇప్పుడు ఆమెకి 30 సంవత్సరాలు వచ్చుంటాయి. అప్పుడు ఆమె రాఘవతో కలిసి కాలేజీలో చదువుకునేది. ఇప్పుడు ఆమె ఏదో ఒక హాస్పిటల్‌లో వర్క్ చేస్తూ ఉండుంటుంది. ఆమెకు వ్యతిరేకంగా మా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. త్వరలోనే ఆమెను పట్టుకుంటాం అంటాడు. అప్పుడే రాఘవతో పనిచేసే వేరొకతనొచ్చి రాఘవని లాక్కెళ్తాడు. డీజీపీ నవ్వుకుంటూ న్యూస్ ఛానెల్ ఆన్ చేసి తనను పొగుడుతారని చూస్తూ ఉంటాడు. అయితే అప్పుడే యుగ్ మాట్లాడిన మాటలు టీవీలో వస్తూ ఉంటాయి. అది చూసి డీజీపీకి పిచ్చెక్కినంత పనవుతుంది. వెంటనే డీజీపీ జువాల్‌తో, "ఎవడు ఈడు పిచ్చివాగుడు వాగుతున్నాడు. ముందు వెళ్లి ఎవడు వీడో కనుక్కోమంటాడు." దాంతో జువాల్ ఎళ్తాడు. జువాల్ వెళ్లి యుగ్‌ని తిడుతూ, "నీకు పిచ్చెక్కిందా? నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా?" అని అరుస్తాడు. అయితే వామిక జువాల్‌కి నచ్చజెప్తూ, యుగ్గేది చేశాడో సరిగ్గానే చేశాడు. అతను అలా చెప్పకపోయి ఉంటే మీడియా ఈ రోజు కాకపోతే రేపైనా కానీ నిజం తెలుసుకునేది. దానివల్ల డీజీపీ పరువు పోయేదని చెప్తుంది. ఇంకోవైపు యుగ్ చెప్పటం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు అదితిని కిడ్నాప్ చేసింది ఒక లేడీ. ఆమె కుంటుతూ నడుస్తుంది. ఆమెను గమనిస్తే ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉందని తెలుస్తుంది. యుగ్ ఏం జరిగి ఉంటుందో ఊహించి చెప్పటం మొదలుపెడతాడు. ఆ లేడీ రాఘవ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. డ్రగ్స్ తీసుకున్న మత్తులో అదితిని కిడ్నాప్ చేసి ఉంటుంది. డబ్బుల కోసం ఆమె కిడ్నాపర్ పంపించినట్టు రాఘవ మొబైల్ నుండి మెసేజ్ పంపింది. ఈ విషయం రాఘవకి తెలిసి ఆమెను ఆపటానికి వెళ్ళుంటాడు. అయితే రాఘవ ఈ విషయం పోలీసులకి ఎక్కడ చెప్పేస్తాడనే భయంతో ఆవిడ రాఘవని కూడా చంపేసి ఉంటుంది. అప్పుడు వామిక, "మనం పాత ఫైల్స్ అన్ని ఒకసారి వెతుకుదాం. వాటిలో ఏదన్నా డీటెయిల్స్ దొరకొచ్చు. నాకు తెలిసినంత వరకు ఆమె ఖచ్చితంగా ఒక నర్స్ అయి ఉంటుందంటుంది." అప్పుడు జ్యుయాల్, "అది సరే కానీ మనం అసలు ఆ నర్సుని ఎలా పట్టుకోగలుగుతాం" అంటాడు. అప్పుడు యుగ్ మాట్లాడుతూ, "నేను కావాలనే మీడియా ముందు ఆ లేడీకి వ్యతిరేకంగా మన దగ్గర కొన్ని సాక్ష్యాలున్నాయని చెప్పాను. ఈ న్యూస్ చూసిన తర్వాత హాస్పిటల్‌లో ఆమె ఏదో ఒక పొరపాటు చేసిద్ది. అది చూసి ఆమెతో పనిచేసే వాళ్ళు మనకు ఫోన్ చేస్తారని" అంటాడు. అయితే యుగ్ మాటల్ని ఎవరూ పట్టించుకోరు. కాసేపటి తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్‌లో వాళ్ళు మాట్లాడుతూ, ఈ న్యూస్ చూసిన తర్వాత ఒక నర్స్ అక్కడి నుండి పారిపోయిందని చెప్తారు. పోలీసులు హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత కీర్తి అనే నర్సు ఈ న్యూస్ చూసి వెళ్ళిపోయిందని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్తారు. యుగ్ వాళ్ళని ఆ నర్సు లాకర్ చెక్ చేయమని చెప్తాడు. దాంతో అదితి కేసుకి సంబంధించిన కొన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ ఉంటాయి. పోలీసులు ఆ ఫోటోలను తీసి వామికకు పంపుతారు. అవి చూసిన యుగ్, ఆమె హంతకురాలై ఉంటుంది, ఆమెను పోలీస్ స్టేషన్‌కి తీసుకురమ్మని చెప్తాడు. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కేసుని ఇంకో 7 గంటల్లో క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే కొత్త జీవో 12 గంటల నుంచి అమలవుతుంది కాబట్టి గత 15 సంవత్సరాలుగా అన్సాల్వ్డ్‌గా ఉన్న కేసెస్ అన్నిటిని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పోలీసులు కీర్తిని పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తారు. కీర్తిని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు, "దీని గురించి నాకేం తెలీదు. కేవలం నా ఆరోగ్యం బాగాపోవటం వల్లే ఇంటికెళ్ళానని" చెప్తుంది. నిజంగానే కీర్తికి ఏం తెలీదు. దాంతో అక్కడికొచ్చిన యుక్తి కీర్తిని చూసి పిచ్చెక్కిపోతుంది. పిచ్చి పిచ్చిగా అరుస్తూ, "ఈమె కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సిన లేడీ కుంటుతూ నడుస్తుంది" అని చెప్తారు. తర్వాత మనకి కుంటుతూ నడుస్తున్న ఒక నర్సుని చూపిస్తారు. ఆ నర్సు రీతు భట్ అనే నేమ్ ప్లేట్‌ని కీర్తి అనే నేమ్ ప్లేట్‌తో మార్చేస్తుంది. అంటే హంతకురాలు కీర్తి భట్ అన్నమాట. ఇంకోవైపు కీర్తి కూడా లాకర్ ఫోటో చూసి, "ఈ లాకర్ నాది కాదు, రీతు భట్‌దని" చెప్తుంది. ఆ మాట వినగానే పోలీసులు రీతు భట్‌ను పట్టుకోవడానికి బయటికి పరిగెత్తుతారు. ఎందుకంటే ఇంకో 30 నిమిషాల్లో ఆ కేసు క్లోజ్ అయిపోతుంది. రీతు కారులో అక్కడి నుండి పారిపోబోతూ ఉంటుంది. వామిక ఎదురుగా వచ్చి రీతుని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 2 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 3 స్టార్ట్ అవ్వగానే 29 అక్టోబర్ 2001 సీన్‌ని చూపిస్తారు. అక్కడ రీతు అదితి డెడ్ బాడీని తీసుకొచ్చి డ్యామ్‌లో పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్‌లో వామిక రీతుని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటుంది.
రీతు మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా నాకేం తెలీదని సమాధానం చెప్తుంది. అప్పుడు వామిక ఎలాగైనా రీతుని భయపెట్టాలని రాఘవ కళ్ళజోడు గురించి చెప్తూ, రాఘవ కళ్ళజోడు మీద రక్తపు మరకలు దొరికాయి. ఆ డీఎన్ఏ, నీ డీఎన్ఏ ఒకటే అని చెప్పి మ్యాచ్ అయిందంటుంది. అప్పుడు రీతు వెటకారం చేస్తూ, ఒకవేళ ఆ డీఎన్ఏ, నా డీఎన్ఏ ఒకటే అని మ్యాచ్ అయితే మీరు నన్నింకా ఇంట్రాగేషన్ చేసేవాళ్ళు కాదు. అరెస్ట్ చేసి లాకప్‌లో పడేసేవాళ్ళంటుంది. డీఎన్ఏ రిపోర్ట్ కోసం ఫోన్ చేస్తాడు. అది రావడానికి ఇంకా టైం పట్టిద్దని తెలియడంతో ఎలాగైనా రీతుని భయపెట్టి రీతు నోట్లో నుంచి నిజం కక్కించాలని చెప్పి రాఘవ ఒక ఎంప్టీ ఫైల్‌ని తీసుకొని రీతు దగ్గరికొచ్చి, ఇదిగో డీఎన్ఏ రిపోర్ట్ వచ్చేసింది. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. నువ్వే అదితిని, రాఘవాని చంపావని అంటాడు. అయితే రీతు ఏమాత్రం తొట్రుపడకుండా యుగ్ చేతిలో నుంచి ఆ ఫైల్‌ని తీసుకొని చదవటం మొదలుపెడుతుంది. అయితే అదంతా ఎంప్టీగా ఉంటుంది. ఇంకోవైపు టైం 12 గంటలవుతుంది. రీతుకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలేవీ లేకపోవడంతో రీతు కూడా అక్కడి నుంచి లేచి వెళ్తుంది. అంటే దీని అర్థం ఈ కేసు క్లోజ్ అయిపోయిందన్నమాట. దాంతో అందరికీ ఒక్కసారిగా నీరసం వచ్చేస్తుంది. అప్పుడే ఫోరెన్సిక్ డాక్టర్ వామికకి ఫోన్ చేసి రాఘవ్ కళ్ళజోడు మీద దొరికిన రక్తం డీఎన్ఏతో రీతు డీఎన్ఏ 99.9% మ్యాచ్ అవుతుంది. అంటే దీని అర్థం హంతకురాలు రీతూనే అని చెప్తుంది. దానికి వామిక ఇప్పుడు రీతూనే హంతకురాలని తెలిసినా ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 12 గంటలైంది. ఈ కేసు క్లోజ్ అయిపోయిందని చెప్తుంది. అప్పుడే వామిక ఆఫీసర్‌లో ఒక ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక రిపోర్ట్ చూపిస్తూ, రాఘవ బట్టల్లో మనకు ఒక స్లిప్ దొరికింది. అది రాఘవ అక్టోబర్ 28 దాకా బతికున్నాడని చెప్పి రుజువు చేస్తుంది. అంటే రాఘవ కేసు క్లోజ్ అయిపోవటానికి మనకి ఇంకా ఒక రోజు టైం ఉందని చెప్తుంది. వెంటనే వాళ్ళు రీతుని రాఘవని మర్డర్ చేసిన కేసులో అరెస్ట్ చేస్తారు. తర్వాత 15 సంవత్సరాల నుంచి అన్సాల్వ్డ్ గా ఉన్న కేసులన్నీ క్లోజ్ చేయాలని చెప్పి ఒక జీవో వస్తుంది కదా. దాని బదులుగా ఇప్పుడు కొత్త జీవో ఏమని వస్తుందంటే, 15 సంవత్సరాల నుంచి అన్సాల్వ్డ్ గా ఉన్న క్రిమినల్ కేసెస్ అయితే వాటిని క్లోజ్ చేయకుండా కంటిన్యూ చేయాలని చెప్పి ఇంకో జీవో ఇస్తారు. ఇంకోవైపు వామిక తన వాచ్‌ని రిపేర్ చేయించుకోవటానికి ఒక వాచ్ షాప్‌కి వస్తుంది. ఆ గోడ మీద శౌర్య ఫోటో ఉంటుంది. అంటే ఆ షాపు శౌర్య వాళ్ళ నాన్నదనమాట. తర్వాత మనకి 1997లో సీన్ చూపిస్తారు. వామిక మొదటిసారిగా జాబ్ లో జాయిన్ అవుతుంది. వామిక శౌర్యని చూడగానే ఇష్టపడుతుంది. శౌర్య వామిక సీనియర్ అయినా గానీ వామికతో బాగుండేవాడు. ఇంకోవైపు డీజీపీ జ్వాల్తో వామిక నీ టీమ్ లోనే ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న అన్సాల్వ్డ్ కేసెస్ అని వామిక కిందకే వస్తాయి. ఒక 2-3 నెలలు అయిందంటే వామికలో ఇప్పుడు ఉన్నంత జోష్ ఉండదు. ఆ జోష్ కూడా పోతుంది. వీళ్ళకి ఎలాంటి కేసులు అప్పగిస్తావంటే అసలు ఎప్పటికీ సాల్వ్ అవ్వని కేసులు ఉంటాయి చూడు, అలాంటి కేసులు అప్పగించు. శౌర్య కేసు విషయంలో ఏం జరిగిందో అదే వీళ్ళ విషయంలో కూడా జరుగుతుందంటాడు. శౌర్య కేసు విషయంలో ఏం జరిగిందనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. దాంతో జ్వాల్ వామిక టీం వాళ్ళకి 26 సంవత్సరాల క్రితం ఉన్న అన్సాల్వ్డ్ కేసును ఒకదాన్ని ఇస్తాడు. దాంతో హంతకుడు అమ్మాయిల్ని మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పేలా చేసి ఎర్ర చున్నీతో కట్టేసి గొంతు పిసికి చచ్చిపోయేలా చేస్తాడు. దీంతో అమ్మాయిలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయేవాళ్ళు. అయితే కొంతకాలంగా ఇలాంటి మర్డర్లు చేయటం ఆగిపోయింది. ఈ కేసు మీద కొన్ని వందల మంది పోలీసులు పనిచేశారు కానీ ఎవ్వరికి ఏ చిన్న ఆధారం కూడా లభించలేదు. ఆ రోజు రాత్రి యుగ్ ఆ కేసుని స్టడీ చేస్తూ ఉంటాడు. దాంట్లో రజనీ నేగి డెడ్ బాడీ అడవిలో దొరికిందని ఉంటుంది. అప్పుడు మనకి ఆగస్టు 3, 1990 సీన్ చూపిస్తారు. అక్కడ శౌర్య ఈ కేసులో ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని అడవిలో వెతుకుతూ ఉంటాడు. ఇంకోవైపు టైం రాత్రి 11 గంటల 11 నిమిషాలు అవుతుంది. యుగ్ వాకీ టాకీ సౌండ్ చేయడం మొదలు పెడుతుంది. దాంతో రిసీవ్ చేసుకుని యుగ్, శౌర్య అని బాగున్నావా, మనం మాట్లాడుకొని 16 రోజులు అయింది అంటాడు. అయితే శౌర్య యుగ్ ని గుర్తుపట్టడు. ఎవరో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారేమో అనుకుంటాడు. అప్పుడు శౌర్య రజనీ నేగి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. దాంతో నేను రజనీ నేగిని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చానని చెప్తాడు. అప్పుడు యుగ్ మాట్లాడుతూ రజనీ డెడ్ బాడీ పురాణా పూల్ దగ్గర దొరికిందని చెప్తాడు. 11-12 అవటంతో వాకీ టాకీ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. శౌర్యకి యుగ్ చెప్పింది ఏంటో అర్థం కాదు. ఇతనేం మాట్లాడుతున్నాడని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ శౌర్య దగ్గరికి వచ్చి పురాణా పూల్ దగ్గర ఒక డెడ్ బాడీ దొరికిందని చెప్తాడు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో యుగ్ ఈ కేసు గురించి వామిక టీమ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఈ కేసు చాలా కష్టమైన కేసు. ఈ కేసులో హంతకుడు 20 నుంచి 30 సంవత్సరాల లోపు అందమైన అమ్మాయిల్ని ఎంచుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని చంపుతాడు. లాస్ట్ లో మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి డాన్స్ క్లాస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఒక అతను అమ్మాయి వెనకాలే వెళ్లి ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తాడు. అతను ఎవరో కాదు, శౌర్య. ఆ అమ్మాయి పేరు పలక్, శౌర్య గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయితో శౌర్య మాట్లాడుతూ, రాత్రిపూట ఇలా ఒంటరిగా తిరక్కు, ఎవడో సైకో కిల్లర్ దొరికిన వాళ్ళందరినీ చంపేస్తున్నాడని చెప్తాడు. ప్రజెంట్ లో యుగ్ సరోజ అనే లేడీ మర్డర్ ఫైల్ చూస్తుంటాడు. ఇప్పుడు పాస్ట్ లో 9 నవంబర్ 1990లోకి వెళ్తుంది. అక్కడ సరోజ వెళ్తూ ఉంటుంది. సైకో కిల్లర్ వచ్చి సరోజాకు మత్తు మందిచ్చి తనతో పాటు తీసుకువెళ్తాడు. ఇంకోవైపు శౌర్య కూడా వెళ్తుంటాడు. ఇప్పుడు ప్రజెంట్ లో యుగ్ చేతిలో ఉన్న సరోజ ఫోటో దానంతటికి అదే మారిపోతూ ఉంటుంది. పాస్ట్ లో శౌర్య కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే సరోజ అతనికి కనిపిస్తుంది. శౌర్య సరోజ కట్లు ఇప్పి సరోజాని కూర్చోబెడతాడు. ఇంకోవైపు ప్రజెంట్ లో యుగ్ చేతిలో ఉన్న ఫోటోలో చనిపోయిన సరోజ కూర్చొని ఉంటుంది. పాస్ట్ లో శౌర్యతో కూర్చొని ఎలా మాట్లాడుతుందో అలా అన్నమాట. అంటే యుగ్ శౌర్యతో మాట్లాడి పాస్ట్ ని చేంజ్ చేయగలుగుతాడు.
అది అర్థమయ్యి యూకి ఒక్కసారిగా మైండ్ పోతుంది. అసలిదెలా సాధ్యం అవుతుందని. ఇక్కడితో ఎపిసోడ్ 3 ఎండ్ అయిపోతుంది.